ఏపీలో మహిళలకు రక్షణ కరువైంది. తాజాగా విశాఖలో అర్ధరాత్రి ఆఫీస్కు వెళ్తున్న ఓ యువతకి చేదు అనుభవం ఎదురైంది. జగదాంబ జంక్షన్ రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తి యువతపై దాడి చేశాడు. ఈ దాడిలో యువతని కొట్టడమే కాకుండా నోటికి వచ్చిన అసభ్యకరంగా దూషించాడు. దీంతో బాధితురాలు కంటతాడి పెట్టి తన అనుభవాన్ని వీడియో ద్వారా బయటపెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. నార్మల్గా అమ్మాయిలకి ఏమైనా అవుతే నేను కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతుంటాను, ఫెమినిజం అనో ఉమెనిజం అనో ఏదో ఒకటి. బట్ ఇవాళ నాకే అవుతుందని చెప్పి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేనేం చేయలేదు కూడా. ఐఎమ్ జస్ట్ వాకింగ్ ఫ్రమ్ జగదాంబ జంక్షన్ టు మై ఆఫీస్, పిఎస్సి. ఇట్స్ లొకేటెడ్ ఇన్ జగదాంబ జంక్షన్. వస్తుంటే అక్కడ రాజాసాబ్ పోస్టర్ ఉందన్నమాట జగదాంబ థియేటర్ దగ్గర. నేను ప్రభాస్ ఫ్యాన్ యాజ్ యూజువల్గా కాబట్టి అది పిక్చర్ క్లిక్ చేస్తున్నాను. అప్పుడు ఒక అతను మాల వేసుకొని గ్రీన్ కలర్ డ్రెస్, మరి అదే మాలో కూడా నాకు తెలీదు, అతను వచ్చి చాలా గట్టిగా అరుస్తున్నాడు అనమాట. నేనేమనుకున్నాను, అక్కడ ఆటో వాళ్ళు ఎవరో ఉండుంటారు, వాళ్ళ మీద అరుస్తున్నాడేమో అనుకొని నేను పెద్ద పట్టించుకోలేదు. ఓకే, నా పని అయిపోయింది. నేను రోడ్ క్రాస్ చేసుకొని అటు చర్చ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాను. అతను సడన్గా వచ్చి వెనక నుంచి ఇక్కడ చాలా గట్టిగా స్లాప్ చేసేసి బూతులు, అసలు అలాంటి బూతుల్ని మనం వినుండం కూడా, అలాంటి బూతులు తిట్టేసి నన్ను, నా స్పెట్స్ అక్కడ పడిపోయి విరిగిపోయాయి. ఇది నేను సెట్ చేశాను ఇలాగా. అక్కడ చాలా గట్టి కొట్టాడు అనమాట. ఫేస్ అంతా చాలా రెడ్ అయిపోయింది. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత దారుణంగా. నాకు రీజన్ కూడా తెలియట్లేదు అతను నన్ను ఎందుకు కొట్టాడు ఏంటి అని. స్టంట్ కోసమో లేదా కొంచెం సింపతి కోసమో ఇదేం కాదండి. అమ్మాయిలు, వర్క్ చేసే అమ్మాయిలు ఎంతో దూరాలు వెళ్తారు, ఎంతో దూరం నుంచి వస్తారు. వీ డోంట్ హ్యావ్ పీపుల్ విత్ అస్, వీ హ్యావ్ టు ట్రావెల్ అలోన్. అమ్మాయిలు వాళ్ళ కోసం మీరు ఏం చేయొద్దు, జస్ట్ టేక్ స్టాండ్.